హలో ఆల్, ఈ వీక్ హెల్త్ ఈజ్ వెల్త్లో ఒక హెల్తీ డ్రింక్ చూపిస్తున్నానండి. అదే ఫ్లాక్స్ సీడ్ డ్రింక్. మన తెలుగులో అయితే అవిసె గింజలు అంటాం కదా, ఆ డ్రింక్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్గా బాగా వేయించిన జీరాని రోస్టెడ్ జీరాని పౌడర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది అవిసె గింజలు. ఇది కూడా మిక్సీ చేసి ఫైన్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అవిసె గింజల్ని ఫ్రెష్గా మిక్సీ చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది, అంటే ఫ్రెష్నెస్ ఉండదు. అప్పటికప్పుడు మిక్సీ చేసుకొని వాడుకుంటే బాగుంటుంది. సో ఇందులో నెక్స్ట్ ఐటమ్ సినమన్ పౌడర్ అంటాం కదా, చెక్క, ఆ పొడి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు అనమాట. ఈ రెండు కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లాక్సీడ్ డ్రింక్ చాలా హెల్త్కి మంచిది. ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే కడుపు హెవీగా ఉన్నట్టు ఫీలింగ్ ఉన్నా వాడుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, మనం ముందుగా చేసి పెట్టుకున్న జీరా పౌడర్, అంటే వేయించి చేసి పెట్టుకున్నాం స్టార్టింగ్లో, ఆ జీరా పౌడర్ వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అంటారు, అండ్ తగినంత ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ మొత్తాన్ని కలిపేసుకొని నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది నేను 2 కప్స్ పెరుగు వాడుతున్నాను, అంటే అరౌండ్ ఒక 200 ml ఆఫ్ పెరుగు అనమాట. పెరుగు అనేది మీకు చిక్కదనం బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అది మీరు చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మిక్సీ చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా అయితే మొత్తం కలిసిపోయింది. ఫ్లాక్సీడ్ పౌడర్, ఉప్పు, జీరా పౌడర్ అండ్ చెక్క, సినమన్ పౌడర్, ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ పెరుగులో కలపాలన్నమాట. ఫ్లాక్సీడ్ అనేది పెరుగుతో మంచి మిక్చర్ అనమాట. అది టమ్మీకి చాలా మంచిది అంటారు. సో దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. చిక్కదనం కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫ్లాక్సీడ్ని ఇలానే కాకుండా పొడి రూపంలో, అంటే మన అన్నంతో పాటు కూడా తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఎండుమిరపకాయలు, జీలకర్ర అవన్నీ కూడా ఒక పొడిలాగా తయారు చేసుకొని అలా వాడుకోవచ్చు. ఇదైతే ఈజీ మెథడ్ అనమాట. జస్ట్ ఇలా మనకి వేయించిన జీరపొడి రెడీగా ఉంటే చాలు. ఫ్లాక్స్ సీడ్స్ అప్పటికప్పుడు మిక్సీ చేసుకొని అన్నీ ఏవి కాలో వేసేసుకోవచ్చు. మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. అసలు ఎక్కడ చేదు అని ఉండదు, చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. పిల్లలు కూడా తాగేయచ్చు అనమాట, బికాజ్ హెల్తీ డ్రింక్ కదా ఇది. మార్నింగ్ అని తీసుకోవచ్చు, ఈవినింగ్ అని తీసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.